పుష్ప 2 ప్రీమియర్ షో రోజు ఏదైతే దారుణ ఘటన చోటు చేసుకుందో ఆ సినిమా చూడడానికి వెళ్ళిన భాస్కర్ ఫ్యామిలీలో అసలు చెప్పలేని పరిస్థితి అని చెప్పొచ్చు. తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకవైపు భార్య, మరోవైపు కొడుకు ఇద్దరు కూడా విషమంగా ఉన్నారని తెలియగానే అసలు అతను ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలని కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే భార్య చనిపోయినప్పటికీ కొడుకు మాత్రం ఇప్పుడు వెంటిలేషన్ మీద చావుతో కొట్టుమిట్టులాడుతున్నాడు. మరి బాబు పరిస్థితి ఎలా ఉంది, ఏంటనే విషయాలు కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నిన్న మీ భార్య గారు చనిపోవడం జరిగింది, రేవతి. అలాగే ఇప్పుడు బాబు కూడా వెంటిలేషన్ మీద సీరియస్ కండిషన్లో ఉన్నాడు. ట్రీట్మెంట్కి ఏది కూడా సహకరించట్లేదు బాడీ అంటూ కూడా డాక్టర్స్ చెప్పడం జరుగుతుంది. మీకేమో అదే మార్నింగ్ నిన్న కాల్ చేస్తే అది కండిషన్ అయితే అలానే ఉంది. ఆక్సిజన్ లెవెల్ కొంచెం తక్కువ ఉంది. ఆక్సిజన్ వెంటిలేటర్ మీదే ఉన్నాడని చెప్పారు. నైట్ కూడా కాల్ చేస్తే కండిషన్ అయితే ఫస్ట్ ఎట్లా ఉందో అలానే ఉంది. ఇంకొక 48 అవర్స్ తర్వాతనే ఏమైనా చెప్తానని చెప్తున్నారు. అయితే నిన్న రేవతి మృతదేహాన్ని కూడా తీసుకొచ్చి వెంటనే దహనం చేసేశారు. దానికి గల కారణం ఏంటంటే, అంటే రాత్రికి రాత్రి చేసేయడం జరిగింది. అంటే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఒక డే ఎందుకు, ఆల్రెడీ ఒక రోజు ముందు అయింది, నెక్స్ట్ డే అయింది, థర్డ్ డే అవుతుంది, వద్దు తీసుకెళ్దామని తీసుకెళ్ళారు. మరి అంటే ఇంకొక వార్త కూడా వస్తుంది, అల్లు అర్జున్కి సంబంధించి మీకు ఫోన్ వచ్చింది, వాళ్ళు మీకు సహాయం చేస్తామంటున్నారు అనేది కూడా వచ్చింది. నిజంగానే అల్లు అర్జున్ గారు ఏమన్నా దీన్ని రెస్పాన్స్ అయ్యారా, లేకపోతే వాళ్ళ టీం కానీ, గీతా ఆర్ట్స్ కానీ, మైత్రి టీం వీళ్ళు ఎవరైనా రెస్పాన్స్? ఎవరో బన్నీ అని కాల్ వచ్చింది, అతను హాస్పిటల్కి రీచ్ అయ్యాడంట. అది మీరు వచ్చాక ఒకసారి కాల్ చేయండి, మీకు మీట్ అవుతామని చెప్పారంట. మా సిస్టర్ వాళ్ళు ఉన్నారు హాస్పిటల్లో, నేను ఇప్పుడు వెళ్తున్నాను మేడం అక్కడికి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీ ఇద్దరు మాత్రమే ఉన్నారు, పాప మీరు మాత్రమే, ఇంకా మిగతా ఫ్యామిలీ ఏమైనా సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకంటే చాలా దారుణమైన విషయం అసలు మీది. ఉన్నారు మా సిస్టర్స్ వాళ్ళు అందరూ వచ్చారు, అందరూ ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారు. అంటే ఇంకొక విషయం మాకు తెలిసిందండి, కొన్ని నెలల క్రితమే రేవతి గారు తనకి ఏదైతే లివర్ ఉందో దాన్ని మీకు ఇచ్చారు ఆరోగ్యపరంగా అని చెప్పారు. అవును మేడం, నాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఉండే, మా భార్యనే నాకు సపోర్ట్ ఇచ్చి లివర్ ట్రాన్స్ప్లాంట్కి. ఎన్ని నెలల క్రితం అండి అది? లాస్ట్ డిసెంబర్. అంటే ఏమైంది మీకు, ఆరోగ్య పరంగా ఏమి ఇబ్బంది అయింది? నాకు హెల్త్ ఇష్యూ అయ్యి లివర్ కొంచెం డ్యామేజ్ అయిన ఉండే. దాని తర్వాత ఇట్లా ఇమీడియట్ సర్జరీ చేయాలంటే మా భార్యనే సపోర్ట్ ఇచ్చి తన లివర్ డొనేట్ చేసింది నాకు. అంటే బాబుకి ఇష్టం అని చెప్పి మీరు వెళ్ళడం జరిగింది. బాబు ఏమైనా చెప్పాడా అంటే, డాడీని ఆ సినిమా చూస్తాను, నన్ను చూపించు అని చెప్పి మిమ్మల్ని ఎన్నో నెలల నుంచి ఇబ్బంది పెట్టాడు. సో బాబు కోరిక మేరకు మీరు తీసుకెళ్ళంగా ఇలా జరిగింది. మరి దీని గురించి దాంట్లో ఏం చేస్తాం మేడం, అట్లా అవుతుంది అనుకుని వెళ్ళలేదు. అతను ఎంజాయ్ చేస్తాడేమో. ఇట్లా వెళ్ళేటప్పుడు కూడా చెప్పిండు, నేను డ్యాన్స్ చేస్తాడు డాడీ, కొత్త షర్ట్ కావాలంటే కొత్త షర్ట్ వేసుకున్నాడు, కొత్త షూస్ వేసుకున్నాడు, అన్నీ తీసుకొని వెళ్ళాడు. ఇట్లా అవుతుందని అనుకోలేదు మేడం. బాబుతో ఒక వీడియో కూడా ఇప్పుడు వైరల్గా మారింది. బాబు పుష్పలో సాంగ్ డాన్స్ చేశాడు. అవును, ఇంట్లో యాడ్ రాగానే కాళ్ళు టీవీ ముంగటనే కూర్చుంటాడు, అదే అరుస్తూ ఉంటాడు, అన్న 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 అని, అల్లు అన్న అల్లు అన్న అర్జున్ అన్న అని టీవీ ముంగట ఉండి అరుస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు కూడా చెప్పారు అంటే అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పి, మరి ఇప్పుడు ఏమన్నా అల్లు అర్జున్ గారిని కలిస్తే గనక ఆయన మళ్ళీ ఆరోగ్యపరంగా బాగవుతారు అనే నమ్మకం ఏమన్నా ఉందా? అతను అన్కాన్షియస్లో ఉన్నాడు మేడం. కొద్దిగా ఏమైనా కాన్షియస్ వస్తే ఏమైనా అడగొచ్చు, ఏమైంది కూడా, అసలు ఏమైంది కూడా తెలీదు అక్కడ. అంటే డాక్టర్స్ ఏం చెప్తున్నారండి మీకు, ఏ విధంగా రెస్పాన్స్ అవుతుంది? అదే ఒక 48 అవర్స్, నేను నైట్ కూడా అదే చెప్పారు, 48 అవర్స్ తర్వాతనే ఏమైనా చెప్పగలుగుతాము. అదే కొంచెమన్నా రికవర్ అయిందా అంటే 48 అవర్స్ దాటే వరకు ఏం చెప్పలేము సార్ అని అంటున్నారు. బాబు చివరిగా మీతో ఏం మాట్లాడాడండి? అదే డాడీ, నేను థియేటర్ దగ్గర ఉన్నాము, జల్దీరా అంటే నేను వస్తున్నాను, వెళ్ళినాను, ఆన్ ది వేలో ఉన్నాను అని చెప్పాను మేడం. అంటే మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, ఒకవైపు భార్య చనిపోయింది, మరోవైపు కొడుకేమో చావుతో కొట్టుమిట్లాడుతున్నాడు, పోరాడుతున్నాడు అని చెప్పొచ్చు. బాబు కోలుకోవాలని అందరం కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇద్దరు పిల్లల బాధ్యత కూడా మీదే. మరి ఏ విధంగా పిల్లలు? అంతే మేడం, పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి. నేను అంతే. మీరు ఏం పని చేస్తూ ఉంటారండి? నేను జాబ్ చేస్తాను, జ్యువెలరీ షాప్లో జాబ్ చేస్తాను మేడం. మరి దీని మీద ఇప్పుడు అల్లు అర్జున్ గారు రెస్పాన్స్ అయితే కనుక ఏ విధంగా ఉంటుంది అంటారు? అదే నా కొడుకు బాగా కావాలి అంతే మేడం, నాకు వేరే డిమాండ్స్ ఏం లేవు, నా బాబు మంచిగా ఉండాలి అంతే.
ఇప్పుడు చివరిగా మీరు ఏం కోరుకోరు? కేవలం మీ బాబు బాగుండాలి అని. అంతే మేడం, అంతే, బాబు బాగుండాలి. ఎంత ఖర్చు అయిందండి? డాక్టర్స్ ఏమన్నారు? అదే 50,000 పే చేశాను. ఇంకా వాళ్ళు ఏమి అమౌంట్ అయితే డిమాండ్ చేయలేదు. ఇప్పుడు వెళ్తున్నాను, హాస్పిటల్కి వెళ్తున్నాను. ఒకసారి మనతో పాటు పాప మనతో ఉంది. ఒకసారి పాపతో మాట్లాడి తెలుసుకుందాం. నాన్న హాయ్, నీ పేరు? నీ పేరేంటి చెప్పు, పర్లేదు. నీ పేరేంటి? చెప్పాలి ఏమన్నా? ఏం కాదు చెప్పు. నీ పేరేంటి? తన్విత. తన్విత. సంవేతనా? సాన్విక. సాన్విక. నీకు అల్లు అర్జున్ అంటే ఇష్టమేనా? మ్మ్. అన్నయ్యకి ఇష్టమా నీకు ఇష్టమా అల్లు అర్జున్? అన్నయ్యకి ఇస్తాం. మొన్న సినిమాకి వెళ్ళారు కదా, అవును. ఆ రోజు ఏం జరిగింది నాన్న? భయపడ్డావా బాగా? మ్మ్. మేము బయట ఉన్నాము, వాళ్ళు లోపలికి వెళ్ళారు. నువ్వు డాడీతో ఉన్నావు, మమ్మీ అన్నయ్య లోపలికి వెళ్ళారు. ఫోన్ తెస్తే లోపలికి వచ్చాము ఉన్నది. అంటే ఫోన్ తెస్తే మళ్ళీ బిజీ వస్తుంది, మళ్ళీ ఏమైనా తెలియట్లే. డాడీ నన్ను అమ్మమ్మ ఇంటి తర వదిలేసి వచ్చారు. నేను పండుకున్నావు నువ్వు? అప్పుడు పొద్దువార తెస్తే ఇంటికి రమ్మన్నది. ఎవరు రమ్మన్నారు నాన్న ఇంటికి? డాడీ వచ్చిన అంటే ఎంత. ఇప్పుడు అన్నయ్య ఎక్కడున్నాడు నాన్న? హాస్పిటల్లో ఉన్నారు. ఎలా ఉంది ఇప్పుడు? అన్నయ్యకి ఆరోగ్యం బాగుంది? అన్నయ్యని చూసావా నువ్వు? చూడే. నువ్వు అన్నయ్యతో బాగా ఆడుకునేదానివా కొట్లాడేదానివా? ఆడుతున్నదాన్ని తొలుతాము, తిరుగుతుంటాము, మళ్ళీ ఆడుతుంటాం. కొట్లాడతారు, తిట్టుకుంటారు, మళ్ళీ ఆడుకుంటారా? అవును. మమ్మీ నీకు లాస్ట్లో ఏం మాట్లాడింది? మమ్మీతో నువ్వేం మాట్లాడావు? ఏం మాట్లాడలే. అప్పుడు డాడీ రాత ముందు వేరే డాడీ అని ఫోన్ చేస్తే వస్తున్నా అన్నారు. రాలే. 9:30 వచ్చిండు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు నాన్న నువ్వు డాడీ? అన్న దగ్గరికి. అన్నయ్య దగ్గరగా? మరి అన్నయ్యకి ఇష్టమైనవి ఏమైనా తీసుకున్నావా నువ్వు? ఎందుకు? లోపలికి పోనీయట్లేదంట. అన్నయ్యని బాగా మిస్ అవుతున్నావా మరి 2 రోజుల నుంచి అన్నయ్యని మమ్మీని? మమ్మీ మమ్మీ ఊరికి పోయింది. ఊరికి పోయిందా? ఓకే. నువ్వు అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో, అన్నయ్యని డాడీని, ఓకేనా? సో చూడొచ్చు, పాప మాటలు వింటే అసలు కన్నీళ్ళు ఆగవని చెప్పచ్చు. మమ్మీ ఏది అని అంటే మమ్మీ ఊరు వెళ్ళింది అని చెప్తున్నా. అంటే పాపకి ఇంకా తన తల్లి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయింది అన్న విషయం కూడా తెలియని పరిస్థితి అని చెప్పచ్చు. ఈ ఇంట్లోనే గత కొన్నేళ్లుగా కూడా వాళ్ళు ఉంటున్నారు. ఈ ఇల్లే ఇప్పుడు ప్రస్తుతానికైతే అందరూ నిన్న సాయంత్రం అంత్యక్రియలు అయిపోవడంతో అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అందులో ఇప్పుడు ఎవరైతే భాస్కర్ గారు ఉన్నారో, ఏదైతే నిన్న అంత్యక్రియలు జరిగాయి అక్కడికి వెళ్ళి మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చూసుకోవడం జరుగుతుంది. అలాగే అక్కడ ఆ కార్యక్రమాలు చూసుకుంటూ ఒకవైపు కొడుకుని చూసుకుంటూ ఆయన పరిస్థితి అసలు చెప్పాలంటేనే కళ్ళ నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి అని చెప్పొచ్చు. ఇంత చిన్నపిల్లలు అని చెప్పాలి. ఆ పాపకి ఇంకా ఇప్పటికీ తెలియదు. బాబుకు కూడా తన తల్లి ఇంకా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిందనే విషయం కూడా తెలియదు. అసలు బాబు దేనికి అంటే ఏ ట్రీట్మెంట్కి కూడా స్పందించట్లేదు, అసలు ఊపిరి కూడా సరిగ్గా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అంటూ కూడా ఒకవైపు డాక్టర్లు వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. అసలు బాబుని కూడా ఇప్పుడు దాకా కూడా చూడలేదని చెప్పాలి వాళ్ళు. పాప కూడా ఇప్పుడు చెప్తుంది మనతో, అసలు నేను అన్నయ్యని కూడా చూడలేదు, మమ్మీ ఊరు వెళ్ళింది అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ మరి అల్లు అర్జున్ గారు స్పందించారు అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మరి అల్లు అర్జున్ గారు వీళ్ళకి ఫోన్ చేశారు అంటే బన్నీ అనే వ్యక్తి ఎవరో వచ్చి మాకు స్పందించారు, హాస్పిటల్ దగ్గరికి వచ్చి మాకు కాల్ చేశారని చెప్పి కూడా ఇప్పుడు ఆయన మాటల్లో మనం వినడం జరిగింది. ఏదైనప్పటికీ రేవతి గారు ఇప్పుడు తిరిగి రాని లోకాలకి వెళ్ళినప్పటికీ బాబుని మాత్రం కాపాడుకునే బాధ్యత మనందరిది ఉందని చెప్పాలి. ఒకవైపు అభిమానులది, అల్లు అర్జున్ అభిమానులది ఉందని చెప్పాలి. అదేవిధంగా సంధ్య థియేటర్కి సంబంధించి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా పూర్తి బాధ్యత ఉందని చెప్పాలి. ఏదైనప్పటికీ బాబు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV కెమెరామ్యాన్ సూర్యతో. రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.